హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు, ఎస్ఎబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రీసెంట్గా కొత్త ఫండ్ ఒకటి లాంచ్ చేసింది. ఆ ఫండ్ పేరు యాక్సిస్ గ్లోబల్ ఈక్విటీ ఆల్ఫా ఫండ్ ఆఫ్ ఫండ్. ఈరోజు ఈ వీడియోలో ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటి, అండ్ ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రోలింగ్ రిటర్న్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని చెప్పి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటి అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇంకొక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోండి. సో అప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే ఒక కొత్త ఎన్ఎఫ్ఓ లాంచ్ చేస్తుంది, ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి. ఆ ఫండ్ ఆఫ్ ఫండ్ ఏం చేస్తుందంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటి అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. సో ఇప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏ కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే స్క్రోడర్ ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఈక్విటీ ఆల్ఫా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది ఇంగ్లాండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అనేవి షేర్ చేస్తారు. స్క్రోడర్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో 25% షేర్ హోల్డింగ్ ఉంది. సో అందుకు వీళ్ళు పార్ట్నర్షిప్గా ఈ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనం అసలు ఈ స్క్రోడర్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏంటి, అండ్ ఈ స్కీమ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఈ స్కీమ్ ఒక రోలింగ్ రిటర్న్స్ కూడా మనం చూద్దాం. చూసే ముందు ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని. ఈ పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇది టెలిగ్రామ్ గ్రూప్. మీలాంటి ఇన్వెస్టర్స్కి డిస్కషన్ కోసం టెలిగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ముందుగా చెప్పినట్టు ఈ ఫండ్ ఏంటంటే, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకొని స్క్రోడర్స్ ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్. అండ్ స్క్రోడర్స్ మ్యూచువల్ ఫండ్ ఎవరు అంటే, వీళ్ళు టోటల్ 525.8 బిలియన్ యూరోస్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ 5,500 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ కంపెనీ టోటల్ 37 కంట్రీస్లో ఉంది. అండ్ మార్కెట్లో ఈ కంపెనీ 200 ఇయర్స్ నుంచి ఉంది. సో ఒక ఇన్వెస్టర్ పరంగా చూసినట్టయితే ఒక కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ మనకి చాలా అవసరం. ఎందుకంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎంత బాగుంటే మన ఫండ్స్ కూడా అంత సేఫ్గా ఉంటాయి, అండ్ మన ఫండ్స్ మేనేజ్మెంట్ కూడా అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. అలాగే మనం ఓన్లీ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే చూడకూడదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి అంటే, నేను ₹1 పెడితే ఆ పలానా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నాకు ఎంత రిటర్న్స్ ఇస్తుందని చూసుకోవాలి. సో కంపెనీని చూసుకోవాలి, ఎందుకంటే పెద్ద కంపెనీ అయితే మనకి మంచిది. అలాగే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కూడా మనం చూడాలి. సో ఇప్పుడు ఈ స్కీమ్ ఒక రిటర్న్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఈ స్క్రోడర్స్ ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఈక్విటీ ఆల్ఫా ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, టు ప్రొవైడ్ క్యాపిటల్ గ్రోత్. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఉన్నది ఇది. అండ్ ఈ ఫండ్లో ఉన్న AUM $1.60 బిలియన్. అండ్ ఈ ఫండ్ ఒక బెంచ్ మార్క్ MSCI వరల్డ్ NR. అండ్ ఈ ఫండ్ ఇన్సెప్షన్ అంటే ఈ ఫండ్ జూలై 2005లో లాంచ్ చేశారు. పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం డైరెక్ట్గా ఈ ఫండ్ ఒక సైట్కి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఇది ఈ ఫండ్ ఒక సెక్టర్ అండ్ జియోగ్రఫిక్ అలొకేషన్. ఏ సెక్టార్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. ఐటీ సెక్టార్లో 20%, కన్స్యూమర్ సెక్టార్లో 16% ఇది. అండ్ జియోగ్రఫికల్ బ్రేక్ డౌన్ ఇది, ఏ కంట్రీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. నార్త్ అమెరికాలో 65% ఇన్వెస్ట్ చేస్తున్నారు, యూరోప్లో 20.3%, ఎమర్జింగ్ మార్కెట్స్లో 6.2%. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే మన కంట్రీ కానీ మనలాంటి కంట్రీస్ కానీ. ఇంగ్లాండ్లో 5.1%. ఇలాగా ఒక్కొక్క కంట్రీలో వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇవి టాప్ 10 హోల్డింగ్స్, ఏ స్టాక్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. వీళ్ళు అమెజాన్లో, గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో, వీసాలో, అడోబ్, ఫేస్బుక్ ఇలాంటి టాప్ కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ని ఇద్దరు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. ఒకరు అలెక్స్ టెడ్డర్ అండ్ ఇంకొకరు ఫ్రాంక్ థార్మన్. నార్మల్లీ మనకి ఎవరైనా సరే ఫారినర్ మేనేజ్ చేస్తున్నారంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయేమో అని. బట్ ముందుగా చెప్పినట్టే చివరికి మనకి ₹1 పెడితే దాని మీద ఎంత రిటర్న్స్ వస్తున్నాయని చూసుకోవాలి తప్ప, ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఏంటి కంపెనీ అనేది సెకండరీ. అది ప్రైమరీ మనకి ఏంటి అంటే నాకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయని చూసుకోవాలి. అండ్ ఇది టాక్సేషన్ మ్యూచువల్ ఫండ్స్లోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా టాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ పర్సన్ కంటే శాలరీడ్ పర్సన్కి టాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శాలరీడ్ పర్సన్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తారు బిజినెస్ పర్సన్ కంటే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక టాక్సేషన్ ఏంటి అంటే, డెట్ మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ దీనికి వస్తుంది.
ఏ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ కైనా సరే డెట్ మ్యూచువల్ ఫండ్ కి ఉన్న టాక్సేషన్ మీకు వస్తుంది. ఈ ఫండ్ ఒక టాక్సేషన్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీకు ఆఫ్టర్ 3 years పడుతుంది. అది ఎంత అంటే 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. సో ఇందులో మీకు ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ కి అయితే యాజ్ పర్ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. అండ్ ఇండియాలో ఈ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే హితేష్ దాస్ అండ్ మిస్టర్ ఆర్ శివకుమార్. ఈ ఫండ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ ఉండాలి. అండ్ ఈ ఫండ్ ఒక ఎన్ఎఫ్ఓ 4th September నుంచి 18th September వరకు ఉంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టిల్ 18th September వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ఎఫ్ఓ టైం పీరియడ్ మాత్రమే. సో ఇది ఈ ఫండ్ ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ ప్రూఫ్ కింద మీకు ఈ ఫండ్ ఒక సైట్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తున్నాను. సో మీకు సోర్స్ కావాలి అంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిటర్న్స్ చూసుకోవచ్చు. సిన్స్ లాంచ్ $5.95 అండ్ లాస్ట్ 3 and 5 years లో 5% and 6% ఇన్ US dollars లో రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇది 10-year రోలింగ్ రిటర్న్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని చెప్పి. ఈ కంపారిజన్ నేను దేంతో చేశానంటే నిఫ్టీ 500 కి అండ్ స్క్రోడర్స్ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ కి కంపేర్ చేసి నేను రిటర్న్స్ చూపిస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం ఫారెన్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఇండియన్ మార్కెట్ కంటే బెటర్ రిటర్న్స్ రావాలని మనం ఫారెన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో అందుకు నేను ఎన్ఎస్సి తోటి కంపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఇది లాస్ట్ 10-year పర్ఫార్మెన్స్. 10-year పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఎన్ఎస్సి 500 యావరేజ్ రిటర్న్స్ 11.21 అండ్ ఈ ఫండ్ కి 6.01. మినిమం రిటర్న్స్ ఎన్ఎస్సి 500 కి 4.98 అండ్ ఈ ఫండ్ కి 2.36. స్టాండర్డ్ డీవియేషన్ నిఫ్టీకి ఎక్కువ ఉంది, 1% ఎక్కువ ఉంది. అండ్ ఆల్ఫా 9% మనం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసాం. రిస్క్ ఫ్రీ రిటర్న్ పోను మనం 9% ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసాం ఈ ఫండ్స్ తో కంపేర్ చేస్తే. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ ఈ ఫండ్ ని మన నిఫ్టీ 97 times బీట్ చేసింది. అవుట్ ఆఫ్ 100 97 times బీట్ చేసింది. అండ్ లాస్ట్ 3-5 years రిటర్న్స్ చూసినట్టయితే పర్ఫార్మెన్స్ మీకు సేమ్ అలాగే ఉంటుంది. నిఫ్టీలో 11% యావరేజ్ రిటర్న్స్, ఆల్ఫా 4% అండ్ 6.94%. ఆల్ఫా కూడా ఎక్కువ ఉంది మనకి. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ 90% ఉంది 5 years కి అండ్ 3 years కి 76% ఉంది. సో ఏ రకంగా చూసినా నిఫ్టీ 500 లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ కనిపిస్తాయి నాకు. సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి కింద కమెంట్ లో. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా అని చెప్పి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ ఫండ్ ని మీరు గ్రో యాప్ యూస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఫండ్ అయినా కాదు, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే గ్రో యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు 1% కమిషనే కదా అంటారు, బట్ ఎవరు 1% తక్కువ కమిషన్ కి మీకోసం పనిచేయరు. 1% చాలా ఎక్కువ. అది మీకు తెలీదు ఆ మెకానిజం ఎలా ఉంటుందని. సో 1% కమిషన్ చాలా ఎక్కువ. సో అందుకు గ్రో యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఎలాంటి కమిషన్ పోదు. అండ్ ఎవరికైనా సరే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ కావాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. లింక్ యూస్ చేసుకొని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ కూడా రాబోతుంది. సో ఏంజల్ బ్రోకింగ్ ద్వారా మనం ఐపీఓలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో మీకు చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. అండ్ మీకు కొత్త కాన్సెప్ట్ కూడా తెలిసింది అనుకుంటాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.